నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అలీ. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ కార్యాలయాల్లో జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. తిరంగా జెండాతో అలంకారాలు చేస్తున్నారు. అయితే నెల్లూరు నగరంలో అది పెద్ద అపార్ట్మెంట్, 23 అంతస్తుల అపార్ట్మెంట్ను కూడా తిరంగా లైట్లతో అలంకరణ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క తిరంగా లైట్లు ఒకసారిగా వెలగటంతో ఆ నెల్లూరు నగరంలో ఉన్న ప్రజలంతా ఇది ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. అయితే అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి ప్రజలు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగి ఈ యొక్క తిరంగా జెండాని చూసి ఆనందిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఆ బిల్డింగ్ వద్ద అయితే ఉన్నాము. ఆ బిల్డింగ్ ను ఒకసారి చూద్దాం. చూస్తున్నాం మనం ఈ యొక్క 23 అంతస్తుల బిల్డింగ్ ఎలా ఉందో చూస్తున్నాము. అయితే ఈ యొక్క 3 రంగుల జెండా, అంటే 3 రంగుల జెండా కాషాయం, తెలుపు, పచ్చ ఎలా ఉంటుందో అలా యొక్క అపార్ట్మెంట్ 23 అంతస్తుల అపార్ట్మెంట్ మొత్తం ఈ యొక్క తిరంగా జెండాతో లైట్లు వేసి వెలిగించడం జరిగింది. అయితే ఈ యొక్క అంతస్తును చూసేదానికి తిరంగ రంగులో ఉన్న ఈ యొక్క అపార్ట్మెంట్ ని చూసేందుకు నెల్లూరు నగరం నుండి జనాలు వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. నిన్న రోజైతే ఈ యొక్క రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. అంటే ఈ యొక్క ఏంటి అసలు ఎలా ఈ యొక్క దీన్ని చూసేదానికి ప్రజలైతే ఆగిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము నెల్లూరు నగరంలో ఉన్న ఈ యొక్క అపార్ట్మెంటు రాష్ట్రంలో ఇది 2వ అపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఉండటం నెల్లూరు నగరంలో ఏ పక్క నుంచి చూసుకున్నా, ఏ మూల నుంచి చూసుకున్నా కానీ ఈ యొక్క తిరంగా రంగులు కనిపించడం విశేషంగా మారింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క అందాలు ఎలా ఉన్నాయో. ఇక్కడ కొంతమంది ఇక్కడ సెల్ఫీలు దిగడం, చిన్న పిల్లకాయలు వచ్చి చూపించడం, ఇట్లానే మన జాతీయ జెండా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు నెల్లూరు నగరంలో మరిన్ని చేయాలని మనం కూడా ఇది చూస్తున్నాం. అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి మనం చూసాము. అయితే ఇక్కడికి చాలా మంది ఇక్కడికి పిల్లల్ని తీసుకువచ్చి ఈ యొక్క అపార్ట్మెంట్ ని చూపించడం, ఇది మన జాతీయ జెండా ఇలా ఉంటుంది, కాషాయం, తెలుపు, పచ్చదనం ఇలా ఉంటది మన జాతీయ జెండా అని చెప్పేసి చిన్న పిల్లలకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే మనం నెల్లూరు నగరంలో ఈ యొక్క ఇంత పెద్ద అపార్ట్మెంట్ లో ఈ యొక్క జాతీయ జెండాని ఒక లైట్లతో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగానే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ప్రజలు ఇక్కడికి సెల్ఫీ దిగడానికి వచ్చి ఉన్నారు. అయితే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి ఈ యొక్క జాతీయ జెండాతో ఒక బిల్డింగ్ ని లైటింగ్ తో ఏర్పాటు చేశారు, ఎలా అనిపిస్తుంది? ఏంటి చూడ్డానికి చాలా డిఫరెంట్ గా ఉండి ఇది చాలా కొత్తగా చూస్తున్నాము. ఇది అసలు ఎవర్ గ్రీన్, ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? 3వ మైల్, 3rd మైల్ కనిపిస్తుంది. లేదు, ఫోన్ లో మాల్ ఇన్స్టాలో రీల్స్ చూసాము. ఇక్కడ చాలా వండర్ఫుల్ గా అనిపిస్తుంది అని చెప్పి జస్ట్ వాచ్ చేయడానికి వచ్చాం. ఎలా, మీ ఫ్యామిలీతో వచ్చారా? అవును, చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది. చూపించామండి, వాళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారు. చూస్తున్నారు కొత్తగా. అంటే ఇప్పుడు ఇంత ముందు అంతా చిన్న బిల్డింగ్స్ ఉంటాయి, ఇప్పుడు ఏంటంటే 23 floors, అది కూడా ఎఫెక్టింగ్ ఇంత నేషనల్ ఫ్లాగ్ రావడం ఇట్లా. ఇక్కడ హర్నాథపురంలోని మా ఇంటి దగ్గర నుంచి చూసాము జాతీయ జెండాని. వెంటనే పిల్లల్ని తీసుకొచ్చి చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంది. మనకు ఆ జాతీయ జెండాను చూస్తే మా ఫ్యామిలీతో కలిసి వచ్చాము. నా పేరు డేవిడ్. ఇది మన ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ 2లోగా మన నెల్లూరు జిల్లాలోనే ఒక సెట్ చేసి ఉంచారు. చాలా ఆశ్చర్యకరంగా, చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఫ్యామిలీతో వచ్చాము. ఎలా అనిపిస్తుంది? ఏంటది? జాతీయ జెండా. చూసావా? ఏవే రంగులు ఉన్నాయి? ఆరెంజ్, వైట్, గ్రీన్. మన జాతీయ జెండా రంగులు ఇవి, తిరంగా రంగులు. ఎలా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది. అవునా? ఎక్కడి నుంచి చూసావు ఇది ఫస్ట్? ఇంటికాడ నుంచే చూసి ఇక్కడికి వచ్చావు చూసేదానికి. సెల్ఫీ దిగావా? సల్తాఫ్ తో ఆర్టీవీ అలీ, నెల్లూరు నుండి.